ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళిపోయే గ్రామం గొడుగులమ్మ బందండి. దాదాపుగా 4 కొండలైతే ఎక్కాలన్నమాట. పెద్ద పెద్ద కొండ అయితే ఎక్కాలండి. అడవి మార్గాన రూట్ ఉంటది. ఈళ్ళకి ఎటువంటి టూ వీలర్ గాని, ఆటోలు గాని ఏవి వెళ్ళవండి. ఏం కావాలన్నా నడిచి రావాలన్నమాట. ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ ఎక్కాం కదా కొండ, ఆ కొండ ఎక్కేసాం. ఇది రెండో కొండ అనమాట. అటు చూడండి, బ్యాక్ సైడ్ కనిపించింది ఇంకో కొండ అనమాట. అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు చేసి ఈ విధంగా అయితే చేసినట్టు చూస్తారు కదండి. మా ట్రైబల్స్ అంతా ఈ విధంగా అనమాట. ఏంటంటే సిటీల్లో ఇది పిల్లర్స్ ఇది అది చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇల్లు డబ్బు సంపాదించి కట్టుకున్న ఎటువంటి రవాణా లేదు కాబట్టి ఇది ఈ విధంగా అయితే మట్టితోటి కట్టుకోవడం జరుగుతుంది. చూసారు హౌస్ అయితే ఇలా కట్టుకుంటున్నారు అనమాట. ఇప్పుడు చూసారు కదండి, మూడో కొండ కూడా ఎక్కేసామండి. మూడో కొండ కూడా ఎక్కేసాం అనమాట. చూడండి ఆవేశం. మూడో కొండ ఇది మూడో కొండ అనమాట. మూడో కొండ దిగుతున్నాను అనమాట. ఇప్పుడు సరే ఎక్కాం, పైకి ఎక్కాం, ఇప్పుడు దిగాలన్నమాట. చూస్తారు కదండి, ఇక్కడ మా తమ్ముడి దగ్గర కూర్చున్నాం అనమాట. ఇప్పుడు మనం అయితే ఇలాగ వెళ్ళాలండి. ఇలాగ వెళ్ళాలన్నమాట. మనం దట్టని ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం అనమాట. చూసారు కదా, చూడండి. లేని రహదారి లేని కారణంగా అది కష్ట నష్టాల్లో కూడా గర్భిణీ స్త్రీలను కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా డోలి మోతలే తీసుకెళ్ళాలి. అలాగే తీసుకువెళ్తూ ఒక ఇద్దరు కూడా మధ్య మార్గంలో చనిపోవడం కూడా జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఈ పెంకలు అయితే ఇచ్చారండి? తల మీద మోసుకొచ్చామండి. తల మీద మోసుకొని వచ్చారా? మరి నిజంగా రోడ్లు ఏది లేదు. నిజంగా 3 కొండలు 4 కొండలు ఎక్కువ వచ్చండి మేము. 7 గుర్రాలండి. లేను ఎలా తెచ్చుకుంటారు మరి? భుజం మీద తెచ్చుకోవాలి. నిజంగా సెలబ్రేట్ బాగుంటుంది తెచ్చుకోవడం అంటే. అదే ఎంట్రన్స్ చూసారండి. ఈ విలేజ్ అయితే కొండల మధ్యలో ఉంది కానీ ఏంటంటే 17 హౌస్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. మనం చూసారండి, సోలార్ అయితే అంత ముందు వేసారనమాట. ఇక్కడ అలాగే ఏంటంటే నిజంగా ఇక్కడ ఎటువంటి రవాణా సదుపాయం లేదండి. కాకుండా ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ హౌస్లు కట్టుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మనం ఇంతవరకు తీసాం కానీ సనా ఊర్లో కూడా ఏంటంటే కొన్ని రోడ్లు వేస్తారు. కొన్ని ఊర్లకి సలాయి ఊర్లు కూడా ఏంటంటే రోడ్లు అనేది లేదండి. సనా గ్రామాలకి రోడ్లు లేవు కాబట్టి చాలామంది అయితే ఇక్కడ గుర్రలు అయితే మేపుకుంటున్నారు. చూసారా, ఇలా గుర్రాలు అవసరం అంటే ఏంటంటే బళ్ళు కానీ ఏం రావు కాబట్టి లగేజ్ తెచ్చుకోవడానికి గుర్రాలు కావాలంటే కదా ప్రతి ఒక్కరికి గుర్రం ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ 5 గుర్రాలు ఉన్నాయండి. 1 2 3 4 5 గుర్రాలు అయితే ఉన్నాయి. చూసారు, ఇదొక గుర్రం చూసారా, అక్కడ గుర్రం ఉంది, ఇక్కడ గుర్రం, అదొక గుర్రం, అలా చివరికి గుర్రం ఉందన్నమాట. చూసారా, ఆ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం లోపలికి. ఫ్రెండ్స్ చూసారుకండి, ఇప్పుడు మన బ్రదర్ అయితే ఏంటంటే మనలకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు. అలాగే ఆటోలు కానీ ఏం రావండి. ఇలాగ సంతలకు రావాలంటే మనల్ని నడిచి రావాలన్నమాట. అడవి ద్వారా అయితే ఒక 2 3 కలిసి వచ్చేస్తుంటారు. చాలా ఇబ్బంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. అలాగే చూడు మనల్ని అయితే మార్కెట్కి వస్తుందన్నమాట. చెల్లి ఎక్కడికి మార్కెట్ అమ్మా? కొయ్యి సంతకా? ఊర్లో ఉన్నారు జనాలు? చెల్లి ఎక్కడ చదువుతాం చెల్లి? ఓకే, బాగా చదువుకమ్మా. ఏదో జబ్బులు జరలా అయితే మటుకు మేమే ఎత్తుకోవాలా, మేమే నడుచుకోవాలా. రోడ్డు లేక ఇబ్బంది కదా. అవునా, ఇలా ఉంది మరి రోడ్డు పరిస్థితి చూడు ఎలా ఉంది. రాయిలు గంపులు ఏదో దాటుకుంటా నడుచుకుంటా రావాలి. చీకటి అయితే లైట్ లేకపోతే ఇబ్బంది కదా. ఊర్లోకి జంతువులు వచ్చేస్తాయా? 3 4 మొత్తం 3 కొండలు ఎక్కిందంటే ఇది 4ది. ఇది 4ది. బాగా తిరుగుతున్నారు తమ్ముడు బాబు. మీరు మండలం అయితే కొయ్యూరు మండలమేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే మరికొత్త విలేజ్కి చూపించబోతున్నానండి. దాదాపుగా మన వాళ్ళు ఒడిశా నుంచి వచ్చేస్తే దాదాపుగా మన వాళ్ళు 20-25 సంవత్సరాలు అవుతుందండి. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, కొండ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ జూమ్ సైడ్ బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది. కొండ దాటుకుని అయితే మనం వెళ్ళాలండి. అక్కడ ఒక విలేజ్ ఉంది. కేవలం 10 కుటుంబాలు అయితే ఉంటున్నాయి, జీవిస్తున్నారు అనమాట. అది మొత్తం అల్లూరు సీతారామరాజు సంస్కరించిన నేలండి. ఒకప్పుడు గతంలోనైతే అల్లూరు సీతారామరాజు కొండల్లోనే ఉండేవారంట. ఆ తర్వాత చూడండి, ఇక్కడైతే ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు పట్టుబడింది అండి. ఇది ఇక్కడ నుంచి ఈ బాడ ద్వారా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మేము ఈ బాడ ద్వారా వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కొత్త వాళ్ళు చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ట్రెక్కింగ్ చేయాలంటే దాదాపుగా 9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ అనమాట. ఇప్పుడు మేమైతే నడిచి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనమైతే బండ అక్కడ పెడేసి అయితే మనం ఇప్పుడు నడిచి వెళ్తున్నాం. ఇక్కడ అయితే బళ్ళు వెళ్ళడానికి ఉండదండి. చూస్తారు కదా ఎలాగుందో, చాలా దారుణంగా అయితే ఉంటుంది అనమాట రోడ్డు. ఇప్పుడు మనమైతే దాదాపుగా ఒక 9 కిలోమీటర్లు నడిచేయాలన్నమాట. ఆ విలేజ్ ఎలాగుంది ఏంటంటే చూపిస్తాను. అక్కడ కరెంట్ ఉందా, లేకుంటే వాటర్ సదుపాయం ఉందా ఏంటంటే మేము అన్నీ చూపిస్తానండి వీడియోలోనే. చూసారు ఇది ఇలాగ వెళ్ళాలన్నమాట.
ఆ కొండ ఉంటుందండి, కొండ అవతలకి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్ముడు ఇద్దరం అయితే మేము నడిచి వెళ్తున్నామండి. ఇప్పుడు చూస్తారు కదా బళ్ళుకి వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇబ్బంది అనమాట, ఏమైనా ఇబ్బంది. ఏంటంటే బాట అనమాట, చిన్న బాట నుంచి వెళ్ళాలి. ఎందుకంటే 2 వీలర్స్ తోటి కొద్దిగా ఇబ్బంది అండి. చూస్తారు కదా అక్కడెక్కడ పెద్ద గొయ్యలు ఉంటాయి అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, చూస్తారు కండి ఆ విలేజ్ పేరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తారండి. ఆంధ్రవాల్స్ అని ఒకళ్ళు, తర్వాత ఏదో గొందేది అంటున్నారు. చూసారు కదా అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం. ఫ్రెండ్స్ ఈ విలేజ్ వచ్చేసండి కొయ్యూరు మండలం అన్నమాట. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఉంది విలేజ్ అయితే. చూసారు కదా మొత్తం ట్రెక్కింగ్ అన్నమాట, 9 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అది ఉంది కదండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కొండ ఇలా ఉంది కదా, అక్కడి నుంచి అవతల కొండ కనిపిస్తుంది. ఆ దగ్గరలో అనమాట, మొదట్లో అయితే ఉన్నారన్నమాట మనోళ్ళు. ఫ్రెండ్స్ మనైతే నడిచి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా చూడండి, స్టార్టింగ్లో నేను ఒక కొండ చూపించాను కదా, మెట్ట చూపించాను కదా, ఆ మెట్ట అయితే ఎక్కుతుంది అనమాట. చూసారండి బళ్ళు ఏవి తిరిగి 4 మెలుకులు లేవన్నమాట. ఏ అంటే నాగెళ్ళు ఇలాంటి వెళ్తాయి కదా అడవికి ఏమైనా తోలుకొని వస్తారు కదా కర్రలు, అయ్యే బాటలు ఉన్నాయన్నమాట. చూడండి చూసారు కండి, ఇదంతా రాయి, సాపరాయి అనమాట అది. చూడండి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూసారు కదండి, రాయి ఎక్కేసి కొండ ఫస్ట్ మెట్ట ఉంది కదా, మెట్ట భాగం అయితే ఎక్కుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి అనమాట. చూడండి కొండ బండ్లు ఏం రావండి. చూసారు రూట్ ఇలా ఉంటే ఇంకేం బళ్ళు వస్తాయండి. చూసారు కదా బళ్ళు కానీ ఆటోలు ఏం రావండి. వీళ్ళు గుర్రాలు ఉంటే గుర్రాల మీద రావాలి, లేకుంటే నడిచి రావాలన్నమాట. చూసారు కదా చూస్తారు కండి, ఇదంతా అప్పు అనమాట. ఆవేశం అది వస్తుంది. చూస్తారు కదా ఇదంతా అప్పు. మనం స్టార్టింగ్లో ఉన్నామండి. దాదాపుగా ఒక 2 గంటలు జర్నీ చేయాలన్నమాట ఈ కొండ మీద. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనం అయితే ఇక్కడ దాకా ఎక్కువనమాట. చూసారు కదా ఈరోజు సండే కాబట్టి మన వాళ్ళు అయితే సంతకైతే వస్తున్నారు. చూసారు కదా అమ్మాళ్ళు అయితే సంతకు వస్తున్నారు అనమాట. సెకండ్ దారులు కలిచారు. అమ్మ ఇంకా ఎంత దూరం అమ్మ ఊరు ఎంత దూరం? ఇంకా దూరం ఉంటుందా? సంతకి వెళ్తున్నారా? తెలుసా సంతకేనా? ఏం పేరు మీ పేరు? ఏం పేరు చెప్పండి చెల్లి, నీ పేరు చెల్లి? చూసారు కండి మన వాళ్ళు అయితే సంతకైతే వెళ్తున్నారు అనమాట. దారిలో కనిపించారు. ఫ్రెండ్స్ చూడండి పైకి ఎక్కితే కొలిది. చూసారు కదా డౌన్ అది, ఇది ఇంకా అప్పు. మేమైతే వాటర్ వాళ్ళకి తినడానికి టిఫిన్ అయితే తెచ్చుకుంటున్నామండి. ఇప్పుడు మేము ఉదయం 9:30-10 టైంకి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దిగేటప్పుడు డౌన్, ఎక్కేటది మొత్తం అప్ అనమాట. దిగేటప్పుడు ఎందుకు సింపుల్గానే ఉంటుంది అనమాట. చూడండి ఇది మన వాళ్ళు అయితే సొంతంగా చేసుకునే దారండి ఇది. చూడండి చూసారా మొత్తం ఫారెస్ట్. చూసారా ఫారెస్ట్ మనం వచ్చిన దారి. కాబట్టి ఆకులను రాలిపోతుంది అనమాట. చూడండి మొత్తం తాకు. ఈ ఎండకాలం అండి, ఎవరైనా నడిచేళ్ళ వాళ్ళు చుట్టలు తాగినా బీడీలు తాగినా అగ్గిపిల్ల ముట్టించి పడిచేస్తా అంటే కాలుకుండా పోద్ది అనమాట. దయచేసి అలాగే ఎవరికి చేసేయకండి, అడవంతా పాడైపోద్ది అనమాట. కాలిపోద్ది కదా, జంతువులు అక్కడన్నిటికి ఇబ్బంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చామండి. వచ్చిన తర్వాత మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. చాలా చల్లగా ఉందండి, చెమట పడేసాం మొత్తం అంతా. చూసారు కదండి ఇక్కడ మా తమ్ముడి దగ్గర కూర్చున్నాం అనమాట. ఇప్పుడు మనం అయితే ఇలా వెళ్ళాలండి, ఇలా వెళ్ళాలన్నమాట. మనం దట్టని ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం అనమాట. చూసారు కదా చూడండి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ నడిచి వెళ్తుంటే చూసారు చూసారండి పక్షులు కిలకలలు, అలాగే కోతుల అరుపులు ఆయన వినిపిస్తున్నాయి అనమాట. చూసారండి ఒక కొండ ఎక్కి కొండ అయితే దిగుతుంది అనమాట. చూడండి చెట్టు సార్ ఆకులు చాలా సూపర్గా రాలుతున్నాయి అనమాట. ఫ్రెండ్స్ మనం పైకి వచ్చానమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రదర్ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ ఎవరు? గుడ్ల బంద కదా, గుడ్లం బంద అంటే జిఎం బంద అంటారు. జిఎం బంద అంటారు.
ఏం ఇలాగ అడవికి వచ్చావా? లేదు ఈ కత్తి మొత్తం ఇక్కడ మంపకి. ఓహో ఇలా సంత కదా, ఆ, మార్కెట్కి వెళ్తున్నావా? ఖర్చు చేయించడానికా? ఆ, పదును పోయింది అని. పదులు పోయిందా? ఓకే ఓకే. తమ్ముడు మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు తమ్ముడు? అద్దరిది. అద్దరిదా? మరి ఇక్కడికి నీకు అంబులెన్స్లు వస్తాయా? ధర్మ హాస్పిటల్. ధర్మ హాస్పిటల్. మీకు అంబులెన్స్లు ఏం రావు ఇక్కడికి? కాదు, బళ్ళు వస్తాయి ఇలాగా? రావు రావు. బళ్ళు రావా? అంటే ఇక్కడ కాలం ఉంది కదా, కాలం ఉంది, రాళ్ళు పెద్దవి ఉన్నాయి కదా. అంటే ఎక్కడ కష్టమే ఆ, మరి మీ ఊర్లో టీవీలు ఉన్నాయా? లేవు లేవు. లేవు. మరి నీళ్ళకని తెచ్చుకుంటున్నారు? ఈ ఊటగాడ పైపు నుంచి లాక్కున్నాం. మరి ఓటిన తర్వాత మరి జ్వరాలు వచ్చేస్తాయి కదా మరి. అంటే ఏం చేస్తాం, దరిద్రం గొర్రెలు తొక్కేస్తాయి కదా అందుకే. ఫ్రెండ్స్ మనం ఆ ఊరికి వెళ్తున్నామంట, గుడ్లంబంద. గుడ్లంబంద. గుడ్లంబంద విలేజ్కి వెళ్తున్నామంటే ఇంకెన్ని కిలోమీటర్ ఉంటుంది కంచి? ఇక్కడ నుంచి ఒక 3 ఉంటుంది. ఇంకా 3 ఉంటుంది. ఇంకా మధ్య వచ్చిందే చాలా దూరం 3 ఉంటుంది. టేకులు దాటితే ఒక 3 ఉంటుంది. టేకుల నుంచి తిన్నగా వెళ్ళిపోవాలా? తిన్నగా అదే రోడ్డా? ఫ్రెండ్స్ మనకైతే దారిలో అక్కడ అమ్మాళ్ళు కనిపించారు, తర్వాత అయితే తమ్ముడు కనిపించాడు అనమాట. మన తమ్ముడు అయితే సంతకి వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ చల్ల చెప్పాను కదా, చల్లగా ఉంది కాబట్టి కూర్చుంటారండి, వచ్చిపోవాలి కదా. ఇక్కడైతే తమ్ముడు అయితే ఇక్కడ కూర్చున్నాడు అనమాట. చూసారా, చెట్టు నుంచి ఆకులు రాలుతున్నాయి, చాలా పచ్చమైన వాతావరణం అనమాట. తమ్ముడు అయితే కన్నాడు. సరే తమ్ముడు వెళ్తాం అయితే. ఇంకా 3 కిలోమీటర్లు మనలు ఉన్నారు అందరు కాదు. మరి గుర్రాలు ఉన్నాయి మీకు? గుర్రాలతోటి సామాన్లు తెచ్చుకుంటారా? బియ్యం అక్కడికి వెళ్తారు? ఇక్కడ మంపేనా? గుర్రాల మీద తెచ్చుకుంటారు అయితే. మీకు గుర్రం లేదా మరి? మాకు లేవు కానీ ఉన్న వాళ్ళకు ఊళ్ళో అనుకున్నాయా? సరే సరే. ఈరోజు ఇలా ఆధారం కదా, అక్కడ చర్చి కాడ ఉంటారు అందరు. హాస్పిటల్కి వెళ్తామన్నా జబ్బులు జరాలైనా మేమే ఎత్తుకోవడం. రోడ్డు లేదు, కరెంట్ ఉంది కానీ రోడ్డు లేక ఇబ్బంది. కరెంట్ ఎప్పుడు వేసారు? కరెంట్ ముందు వచ్చిందిలే, 1 సంవత్సరం అవుతుంది. ఈ రోడ్డు మటుకు ఎంత అప్లికేషన్ పెట్టినా వస్తలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆ ఊర్లో మీరు? కరెంట్ లేకపోతే ఇంచుమించు ఉంటుంది ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కానీ అప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళినా డోలు మొత్తం మోసుకుంటున్నారా? ఏదో జబ్బులు జరలా అయితే మటుకు మేమే ఎత్తుకోవాలా, మేమే నడుచుకోవాలా. రోడ్డు లేక ఇబ్బంది కదా. అవునా, ఇలా ఉంది మరి రోడ్డు పరిస్థితి చూడు ఎలా ఉంది. రాయిలు గంపులు ఏదో దాటుకుంటా నడుచుకుంటా రావాలి. చీకటి అయితే లైట్ లేకపోతే ఇబ్బంది కదా. ఊర్లోకి జంతువులు వచ్చేస్తాయా? ఫ్రెండ్స్ చూసారు కండి. ఇప్పుడు మన బ్రదర్ అయితే ముందు వచ్చాడు కదా, మళ్ళీ అయితే అమ్మాళ్ళు వస్తున్నారు చూసారు కదా మార్కెట్కు. ఏంటంటే మనలకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు, అలాగే ఆటోలు కానీ ఏం రావండి. ఇలాగ సంతలకు రావాలంటే మనలో నడిచి రావాలన్నమాట. అడవి ద్వారా అయితే ఒక 2-3 కలిసి వచ్చేస్తుంటారు. చాలా ఇబ్బంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. అలాగే చూడు మనలో అయితే మార్కెట్కి వస్తున్నారు అనమాట. చెల్లి ఎక్కడికి మార్కెట్ అమ్మా? సంతకా? ఊర్లో ఉన్నారు జనాలు? మీరు స్కూల్కి వెళ్తా చెల్లి? ఎక్కడ చదువుతాం చెల్లి? ఓకే, బాగా చదువుకమ్మా. ఈరోజు ఆదివారం అండి, చాలామంది అయితే మార్కెట్కి వెళ్తున్నారు అనమాట. చూస్తారా, ఇదైతే ఊటైతే బొత్తుగా ఎండిపోదటండి. ఊట అలా పారుతూనే ఉంటుందట. చూడండి లైట్గా పారుతుంది కదా. ఇల్లే దాహం ఇప్పుడు నడిచెళ్ళేటప్పుడు దాహం వేసిందంటే ఇదే వాటర్ తాగుతారంట. చూసారు కదా, చూడండి మొత్తం రాళ్ళతో ఉంది. చూసారంటే అక్కడ మనం చిన్నది ఒక వాగు దాటాం కదా, ఊట నీరు. ఇక్కడ పెద్దగా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. మా వాడైతే అలసిపోయాడు, మొహం కడుక్కుంటున్నాడు అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కండి, వీళ్ళు పడే కష్టాలు అనమాట. వీళ్ళు వచ్చేసండి కొయ్యూరు మండలం అనమాట. ఏది కావాలన్నా దాదాపుగా 8 కిలోమీటర్లు అయితే నడిచి రావాలి. చూసారు కదా, ఇవన్నీ దట్టమైన అడవి. ఇటు పోయేవాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగి ముఖం వాష్ చేసుకుని అయితే ఇదే వాటర్ తాగుతారండి మన వాళ్ళు అయితే. చూసారు కదా, వాటర్ కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట, ఊట నీరు కాబట్టి. చూడండి, చూసారండి చాలా చల్లగా అవుతుంది అనమాట. చూసారు ఫ్రెండ్స్, చాలా దారుణంగా అయితే ఉందన్నమాట. చూసారు కదా, దాదాపు మనం చెప్పారు మన వాళ్ళు 20 సంవత్సరాల పైనుంచి ఉంటున్నామని చెప్పారు. కానీ ఇలాగ ఎటువంటి స్పెషాలిటీస్ లేవు. బోర్ కొట్టాలన్నా రోడ్డు ఉండాలి మెయిన్. ఆ వెహికల్ వెళ్ళాలంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇంకా ఊట నీరు నెల. చూసారని టేకుల నుంచి చెప్పాడు కదా మనోడు, టేకుల నుంచి వెళ్ళాలని. ఈ టేకులు అన్నమాట, ఫారెస్ట్ వారి. మనమైతే
ఫస్ట్ ఎక్కాం కదా కొండ, కొండ ఎక్కేసాం. ఇది రెండో కొండ అనమాట. అటు చూడండి, బ్యాక్ సైడ్ కనిపించింది ఇంకో కొండ అనమాట. అది కడితే క్లోజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఎక్కేది రెండో కొండ. ఇది చూస్తే ఈ రెండో కొండలో మొత్తం అంతా పేగులు ఉన్నాయన్నమాట. చూడండి, మామిడి పళ్ళు ఉంటాయి కదా, చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు అనమాట. ఇవి అయితే మన వాళ్ళకి ఏప్రిల్ నెలలో అయితే పండ్లు ఉంటాయండి, బూడమాడ పళ్ళు. ఇవి తింటూ ఉంటారు అన్నమాట ఇక్కడ. చూడండి, ఇలా ఉంది. మనోడిది చాలా పైకి ఎక్కేసాడు, చూసారు కదా. సీతారామరాజు కూడా ఇదే ఫారెస్ట్లో అయితే ఉండేవారండి. ఇదే ఫారెస్ట్లో ఉండే ఇప్పుడు మంప దగ్గర ఉంది కదండి, పట్టుబడారు కదా ఆయన. అక్కడ గాయాలు కడుగుతుండే, ఆ చెరువులో గాయాలు కడుగుతుండే అక్కడ దొరికారనమాట. పోలీసులకు పట్టుబడ్డారు, చూసారు కదా. ఇదంతా ఇలా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, చూసారు కదా. చూడండి, చూసారండి. గుర్రాలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ గుర్రం పేడ, చూసారు కదా. అంతా గుర్రం పేడ అనమాట. ఆవు గెత్తంకి గుర్రం గెత్తకి చాలా డిఫరెంట్ ఉంటుంది, చూసారు కదా. ప్లస్ పాయింట్ ఏమిటంటే నడిచి వెళ్తున్నాయి కదా, గాలి కొడుతుంది కాబట్టి చల్లగా, ఎంత చెమట పట్టినా చాలా చల్లగా అవుతుంది అనమాట. చూడండి, చెట్ల నుంచి ఎలా పడుతున్నాయి ఆకులు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందాక రెండో కొండ అని చెప్పాం కదా, అదైతే చివరికి వచ్చాం అనమాట. చూసారు కదా. ఇదంతా అప్పు, ఎక్కడైనా చాలా ఇబ్బంది పడిపోతుందండి. అప్పు వల్ల ఇబ్బంది పడిపోతున్నాం, ఆవేశం వచ్చేస్తుంది, చూసారు కదా. ఎండింగ్ అయితే వచ్చాం, తర్వాత మరి ఎలాగుందో తెలియదు మనకు. రెండు కొండలు దాటుకొని మూడో కొండ ఎక్కాలని చెప్పాను కదండి. ఆ కొండ కూడా ఎక్కాలండి. ఇప్పుడు నేను అనుకున్నాను ఆ కొండ దగ్గర ఉంది అనుకున్నాను విలేజ్. ఇప్పుడు రెండు కొండలు ఎక్కేసి మూడో కొండ లాస్ట్ చూపించాను కదా ఫస్ట్లోన, ఇప్పుడు చూపించాను ఆ కొండ కూడా ఎక్కాలన్నమాట. చూడండి, ఆ కొండ పైకి ఉంది తోవ అయితే. మనం మూడో కొండ అయితే ఎక్కుతున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, మూడో కొండ. ఈ కొండ ఎక్కితే వచ్చేసినట్టు అనుకుంటున్నాను. ఇది ఎక్కింది. దీని బ్యాక్ సైడ్ ఇంకో కొండ ఉందండి. ఆ కొండ మొదలుగా ఉందో అనుకుంటున్నాను. ఊరైతే మనకు పూర్తిగా తెలీదు. చూసారా, 3 కొండలు అంతే, బస్ చాలా దూరం అండి. చూసారు కదా ఎలా ఉందో, మూడో కొండ అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, మూడో కొండ ఎక్కుతుంది అనమాట. మూడో కొండ వారం నుంచి ఉందండి. మరి ఇంకెలా ముందుకు ఎలా ఉందో తెలియదు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, మూడో కొండ కూడా ఎక్కేసామండి. మూడో కొండ కూడా ఎక్కేసాం అనమాట. చూడండి, ఆవేశం. మూడో కొండ ఇది మూడో కొండ అనమాట. మూడో కొండ దిగుతున్నాను అనమాట. ఇప్పుడు సరే ఎక్కాం, పైకి ఎక్కాం, ఇప్పుడు దిగాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే చాలా దట్టమైన ఫారెస్ట్ అండి, చూసారు కదా. దట్టమైన ఫారెస్ట్ మధ్యలో అయితే వీళ్ళు దేనికి ఏ మండలానికి వెళ్ళాలంటే కొయ్యూరు వెళ్ళాలన్నమాట. ఏ చిన్న పని పడ్డా కంపల్సరీగా అయితే కొయ్యూరు రావాలి. ఇలా నడకేనండి అనమాట. గుర్రాలు ఎప్పుడు వాడతారంటే మన వాళ్ళు ఏదైనా బరువు తెచ్చుకోవడానికి మాత్రమే గుర్రాలను వాడతారన్నమాట. ఫ్రెండ్స్ చూసారండి, కొండలలో అయితే రకరకాల పూలు, రకరకాల ఇంతలు అయితే కనిపిస్తున్నాయి. రెండు మనలో అయితే సీకాయ ఉంది కండి, సీకాయ ఏరడం కదా అడవిలోకి వెళ్తున్నారు అనమాట. సీకాయ యొక్క సేకరణ అయితే వీడియో చేద్దాం అనుకున్నాం, కాబట్టి మాకు ఆల్రెడీగా లేట్ అయిపోయింది అనమాట. చూసారు కదా. అందరూ ఒక దగ్గర కలుపుకొని ఏరుకొని అమ్ముకుంటారా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూసారండి, ఎవరి కలది కాదండి, అందరూ ఒక దగ్గర ఏరుకొని అమ్ముకొని అయితే అందరూ డబ్బులు పంచుకుంటారటండి. ఈ ఊరంతా ఏంటంటే అందరూ ఒక ఐక్యత ఉంటారు అన్నమాట. మొత్తం అంతా ఊరంతా ఒక ఐక్యత ఉంటారు. మీరు కూడా అక్కడికేనండి, మరి బాబునికి తీసుకుని వెళ్ళిపోతున్నారు.
మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రమా? సాయంత్రం వరకు భోంచేసి వెళ్ళిపోతున్నారు అందరు? భోంచేసి వెళ్ళిపోయి సాయంత్రం ఇంక అందరు కలిపి వేరేసుకుంటారు అయితే. ఈ అడవిలో ఉంటుందండి, నువ్వు ఇంకా దూరం వెళ్ళాలా? అడవిలో ఉంటుందా? అడవి మధ్యలో అయితే ఈ బాట వేసుకోవడం గురించి అయితే చెట్లు నరుకున్నారండి, చూసారు కదా. ఈ పక్క ఆ పక్క చెట్లు అయితే నరుకున్నారన్నమాట. చూడండి, చూసారా? ఈ అడవి మొత్తం చుట్టేపులు అయితే ఉన్నాయి, ఈ మధ్యన లేవంట. ఈ బాట చేసుకోవడం గురించి చెట్లు అయితే నరికేశారన్నమాట. చూడండి, 3 కొండలు ఎక్కాం కదండి. 3 కొండలు ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కొండ భాగం అనమాట ఎక్కామన్నమాట. ఇప్పుడు దాకా అది ఎక్కిన తర్వాత చిన్నది, అంత తప్పు కాదండి, జస్ట్ చిన్న అప్పు అనమాట. చూసారు కదండి, ఎండ కాస్తుంది, కాకపోతే అడవి మధ్యన కాబట్టి కొద్దిగా మనకు గాలి చల్లగా కొడుతుంది అనమాట. కొట్టడం వల్ల కొద్దిగా హ్యాపీ ఉందండి. మనం తెచ్చుకున్న వాటర్, టిఫిన్ అయితే ఇంకా తినలేదండి. వాటర్ అయితే తెచ్చుకున్నాం, వాటర్ అయితే అయిపోయిందని ఒక 1/2 లీటర్ ఉందన్నమాట. అది టిఫిన్ తినేటప్పుడు కానీ ఈడుకున్నాం, గొంతుకైతే ఎండిపోతుంది అనమాట. ఎక్కిన తర్వాత నాలుగోది చిన్న మెట్టలాగా ఎక్కామన్నమాట. ఎక్కేసి అయితే ఇప్పుడు దిగుతున్నాం. చూసారు కదా, దిగుతున్నాం. అక్కడైతే లైటింగ్ కనబడుతుంది, చూసారు కదా. అక్కడ ఉంటుంది అనుకుంటున్నాను విలేజ్ అయితే మనకి ఎక్కడ ఉందనేది అంత క్లారిటీ తెలట్లేదు. అక్కడే ఉంటుంది అనుకుంటున్నాం. 3 కొండలు ఎక్కి 4వది ఎక్కి ఉన్నాడు మెట్ట, చిన్న మెట్ట బాగాన ఆ కొండ వారన వస్తున్నాం. చూసారు కదా, కొండ వారన అయితే ఇలా వస్తున్నాం. చూసారు కదా, ఇలా వెళ్తున్నామట. అవతల మళ్ళీ చూసారు కదా అక్కడ ఒక కొండ ఉందన్నమాట. ఆ కొండ మొదట్లో ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే. అంతే, దాదాపు 4 కొండలు ఎక్కినట్టండి. ఇప్పుడు అది కూడా ఎక్కేసామంటే 5 కొండలు లెక్క అనమాట. మనం దాదాపుగా 1:30 నుంచి ఎక్కుతున్నాం, 1:30 పైగా అయ్యిందనమాట. ఎక్కుతున్నాం, నడిచొస్తున్నాం అనమాట. అయితే అక్కడ అయితే ఒక 3 మనుషులు కనిపించారు, తర్వాత ఎవరు కనిపించలేదనమాట. ఒకసారి అయితే అడిగి వాళ్ళు కనిపిస్తే అడిగి అయితే వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది అప్పు దిగిన తర్వాత అక్కడ మళ్ళీ డౌన్ ఉందన్నమాట. చూసారు కదా, ఉంటే విలేజ్ అక్కడ ఉండాలండి, అక్కడ ఉండాలన్నమాట. ఉంటే మనం ఊరికైతే ఇంకెళ్ళాలండి. ఇక్కడైతే ఒక సేనుమాకం ఉంటున్నారన్నమాట, ఊరికైతే ఇంకెళ్ళాలన్నమాట. చూసారు అది ఎలాగుందో. మార్నింగ్ అయితే వ్యూ బాగుంటుందండి. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి కొద్దిగా వీడియో అయితే కొద్దిగా డల్ అవుతుంది అనమాట. ఇక్కడ కూర్చొని అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, చాలా డౌన్లో అయితే ఉందన్నమాట. ఊరు చాలా దూరంగా ఉంది. అలాగే ఇక్కడ సేను మకాలు ఉన్నాయండి. ఇవన్నీ సేను మకాలు అనమాట. ఇవన్నీ మకాలు అంటే పొలాలు అనమాట. ఇవన్నీ గంటలు షోల్డ్ అన్నీ వేస్తారు. ఫ్రెండ్స్, చూసారండి, ఇవన్నీ మన వాళ్ళ పొలాలు అనమాట. ఇవన్నీ ఇక్కడే మొక్కజొన్న అలాగే అన్నీ వేస్తారనమాట. బ్రదర్ వస్తున్నారు. తమ్ముడు, మీ పేరు? తమ్ముడు, మీ పేరు? మీ పేరు? చిట్టుబాబా. తమ్ముడు, కొయ్యూరు నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఫ్రెండ్స్, మనం 9 కిలోమీటర్ల దూరం నుంచి అయితే వచ్చానమాట. ఇక్కడైతే తమ్ముడు కనిపించాడు. తమ్ముడు, ఇంకా ఊరెంత దూరం? ఇంకా కిలోమీటర్ నడాలా? తమ్ముడు, మన అదే ఫ్రెండ్స్, మనైతే చాలా దూరం నుంచి వచ్చాం, కాకపోతే ఇంకా కిలోమీటర్ నడాలంటున్నాడు. అలాగే చూసారు కదా, గుర్రం అయితే అక్కడ మేస్తుంది కదా. చూసారు, గుర్రం అక్కడ మేస్తున్నాడు. మనలో ఏంటంటే సామాన్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది కాబట్టి గుర్రాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. ఇది సేనుమాకం తమ్ముడు, అది సేనుమాకమైనది. ఎవరన్నా ఉంటున్నారా అక్కడ? ఏంటి ఇది? ఆరేటి పసుపా? ఏంటి కారుగోళ్ళు వస్తున్నాయి అక్కడ? పావురలా? పావురాలు పెంచుతున్నారు అక్కడ. చూసారు ఫ్రెండ్స్, అదంతా మొత్తం. ఇక్కడ ఏమేమి వేస్తారు తమ్ముడు ఇక్కడ పంటలు? ఇక్కడ కందులు ఇంకా సోళ్ళు అవన్నీ వేస్తారా? పండించిన పంట ఎక్కడ అమ్ముతారు? మంపేనా? మంపకెళ్ళి అమ్ముతారు. ఇప్పుడు దాదాపు 3 కొండలు ఎక్కలే? 3 4 మొత్తం 3 కొండలు ఎక్కిన తర్వాత ఇది 4వది. ఇది 4వది. బాగా తిరుగుతున్నారు తమ్ముడు బాబు. మీరు మండలం అయితే కొయ్యూరు మండలమేనా? స్టార్టింగ్ ఏ ఊరు తమ్ముడు? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఫస్ట్ చింతపల్లి సైడా? మరి బియ్యం మాడమా? బియ్యం ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? ఇక్కడ మంపేనా? వారంలో ఒకసారి ఇస్తారా? మరి సంతకెళ్ళలేదా? ఇప్పుడు సంతకెళ్తున్నారా? సరే, ఉన్నారు మన ఊర్లోనే? సరే ఫ్రెండ్స్, చూసారండి, ఈ కొండల మధ్యలోనైతే
సుటేబుల్ కొండలు ఉన్నాయి. ఈ మధ్యలో అనేది ఇలా భూమి అనమాట. ఎక్కువ కాదండి, ఒక 10-15 కుటుంబాలు ఇట్లా ఉంటున్నాయి అనమాట. అల్లే ఒక భూమి కూడా తక్కువ ఉంది, చదువు చేసే భూమి అయితే తక్కువ ఉందన్నమాట. చూస్తారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక మకం. తర్వాత రాళ్ళు ఉంది కదండి, అక్కడ మకం ఉంది. తర్వాత అక్కడ మకం ఉంది, చూసారా, అక్కడ మకం ఉంది. చూడండి, ఈ వ్యవసాయం టైంలో ఇక్కడే ఉంటారు అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతారు. చూడండి, వాటర్ అంతా వీళ్ళకి ఇబ్బంది లేదండి, కొండ ఊట వాటర్ అనమాట అదంతా. చూసారు కదా, ఊట నీరు ఉంటుందండి ఇలాగ ఎప్పుడు మనోళ్ళకి. ఫ్రెండ్స్ చూసారు కండి, ఇవి అనమాట పొలాలు. ఇప్పుడైతే అందరు ఇంట్లో ఉంటారండి. అప్పుడు వ్యవసాయం టైంలో అంతా వ్యవసాయం చేసుకునే టైంలో అయితే ఇక్కడ జనాలు ఉంటారన్నమాట. చూడండి, ఇంకా ఎదరికి వెళ్ళాలన్నమాట మనం విలేజ్కి. చాలా దూరం, అది అప్పుడు అక్కడ ఉంది కదండి, అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అవతలకి అయితే వెళ్ళామంట. అక్కడ చిన్న పెంకుటి కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ సేలున వ్యవసాయం టైంలో సేలున ఇంటికి బయట తిరగలేక వ్యవసాయం ఇక్కడే ఉండాలి కాబట్టి, ఎందుకంటే వ్యవసాయం అడవి జంతువులు పాడు చేస్తాయి కాబట్టి, కోతులు అడవి జంతువులు పాడు చేస్తాయి కాబట్టి ఇలా వచ్చేస్తారండి. చూసారు కదా, ఇక్కడ చిన్న హౌస్ అనమాట. ఈ చిన్న హౌస్ కానీ చాలా నీట్ కట్టుకున్నారు. లోనకి ఏం దూరకుండా అడ్డంగా కట్టుకున్నారన్నమాట. తాటిపేడతో కట్టుకొని ఒక గేట్ అయితే తయారు చేస్తున్నారు, గుమ్మం. చూసారు కదా, దానికి కూడా చుట్టే. అలాగే చూసారు కదా, మన వాళ్ళైతే సంతకైతే వెళ్తున్నారన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎక్కడికైనా సంతకా మరి సంచ మోసుకుంటా లేదు కాదు, ఇంకా ఊరెంత దూరం? మన ఊరు దగ్గరేనా? ఉన్నారా జనాలే? కాదండి, మొత్తం ఎన్ని ఇళ్ళు? మొత్తం 17 ఇళ్ళ. 17 ఇళ్ళు రేషన్ ఉన్నాయి అందరికీ, బియ్యం తెచ్చుకుంటున్నారు అందరు. మరి రోడ్లు లేదు కంటే ఎలాగ వెళ్తున్నారు? హాస్పిటల్కి ఎలాగ వెళ్తున్నారు? ఏంటి ఎత్తుకుని వెళ్తున్నారా? బాగాలేకపోతే నడిచి ఉంటే పర్లేదు, ఒకళ్ళు ఇబ్బంది అయితే ఎలాగ వెళ్తారా? డోలు మూత పట్టుకుని వెళ్తారా? అందరు వ్యవసాయం వేసారు ఈ సంవత్సరం. సరే అండి, అయితే విలేజ్ గురించి ఒకసారి ఇక్కడ అక్కడ చూపించిన ఒకటి, ఇక్కడ తర్వాత ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, చూసారు కదండి. తమిళ ఎన్ని కుటుంబాలు అక్కడ? ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ అయితే వర్షాకాలంలో అయితే ఇక్కడ పొలాలు ఉంటాయి కాబట్టి కాపీలకు అనమాట. ఇది బరకం అయితే ఇప్పేసి అనమాట. చూడండి, చాలా బాగుంది అనమాట. చూసారు కదండి, విలేజ్ అక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. మనకైతే 360 రోజులు కూడా నీరు ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇవన్నీ మళ్ళండి, చాలా అద్భుతంగా ఉంది. 4 కొండలు దాటిన తర్వాత అయితే ఈ మధ్యలో 4 కొండలు దాటిన తర్వాత ఈ కొండ కాకుండా మధ్యలో అయితే విలేజ్ అయితే ఉందన్నమాట. చూసారు ఎలా ఉందో, లొకేషన్ సూపర్గా ఉందన్నమాట. ఇదొక ట్రైబల్ కల్చర్ అనమాట. చూసారండి, వాటర్ అనమాట, మంచినీళ్ళు మన వాళ్ళు తాగడానికి మంచినీళ్ళకి ఒక పైప్ని అయితే లాక్కున్నారు. చూసారు కదా, ఇక్కడి నుంచి అయితే వాటర్ తీస్తున్నారన్నమాట మొత్తం అంతా. చూడండి, మొత్తం అంతా ఇదంతా మనలైతే సంతలకు వెళ్ళిపోతున్నారండి, మొత్తం అంతా సంతలకి అయితే వెళ్ళిపోతున్నారు. చూసారు కదా. తమ్ముడు ఎక్కడికి సంతగా అంటే ఏంటంటే మరి తమ్ముడు మరి సంతకి వెళ్తున్నారు, ఎవరు కూడా సంచులు తిని వెళ్తలేదేంటి? అక్కడ తీసుకుంటారా? ఒక సంతగా? సరే సరే, ఓకే. ఫ్రెండ్స్ చూసారు కానీ మన అయితే మార్కెట్ వెళ్తారు. నిజంగా వెళ్తాం. తమ్ముడు మీ పేరు? తమ్ముడు సత్యబాబు. కాదు తమ్ముడు, అసలు బండి సైకిల్ కూడా వచ్చే అవకాశం కూడా లేదే? ఇబ్బంది, మరి చాలా ఇబ్బంది కదా ఏ తెచ్చుకున్నా. ఇప్పుడు మండలం మీద కొయ్యూరు మండలమేనా? కొయ్యూరు మండలమే. తమ్ముడు మంప పంచాయతా? ఎంతమంది జనాలు తమ్ముడు మొత్తం? చిన్న పిల్లలతో కలిపి అయితే ఒక 120 మంది. చూసారు కానీ 120 మంది ఉంటారటండి. 17 కుటుంబాలు అయితే ఉన్నాయన్నమాట. చూసారు, ఇదంతా బూడిమాడ చెట్టు కదా, ఇది బూడిమాడ చెట్లు అనమాట. ఇవన్నీ పొలాలు అనమాట. తమ్ముడు మీరు 2 పంట కూడా వేసుకోవచ్చు, ఊట ఉంటుంది కదా, మరి వదిలేసారు అలాగా? గొడ్లు పెన్సింగ్ అది వేసుకునే. ఫ్రెండ్స్ ఇదనమాట, చాలామందికి అయితే గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు అయితే మేపుకుంటున్నారన్నమాట. అక్కడ ఒక పైన ఒక 2 గుర్రాలు అయితే మేపుతున్నారు కదా, ఇక్కడ ఒక 2 గుర్రాలు అన్నమాట. ఇలాగే చూడండి, సెల్లలు కూడా సంతలకు పోతున్నారు. సెల్లలు సంతకైనా నువ్వు కూడా సంతకి చెల్లి? ఓకే ఓకే, ఇలా హాస్పిటల్కి వెళ్తున్నారా? సరే సరే ఫ్రెండ్స్, ఇదనమాట. వాళ్ళైతే పైన కొండ ఉంది కానీ కొండ నుంచి అయితే ఇలాగ సొంతంగా డబ్బులతో కొనుక్కొని ఇలాగ వేసుకుందనమాట పైపులు. దీంతో వాటర్ 360 రోజులు వాటర్ వస్తుంటుందండి, ఊటుంది అనమాట. ఇప్పుడు పక్కన పారుతుంది కదా ఊట, ఇది ఆ నీరు అనమాట. ఇదంతా అదే నీరు అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ స్పీడ్లో పెడతారు కాబట్టి అప్లో కాబట్టి డౌన్లకు స్పీడ్గా వస్తుంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ తమ్ముడు అయితే గుర్రానికి నీళ్ళు పెట్టాడనమాట. చూసారు కదా, గుర్రానికి నీళ్ళు పెట్టి అయితే వెళ్ళిపోతున్నాడు. అది కాదు పంట కాదు అది. ఫ్రెండ్స్ చూసారు కండి, విలేజ్ అయితే చాలా అద్భుతమైన విలేజ్ అండి.
ఫ్రెండ్స్ గుడుబులం బంద్ అటండి, చూస్తారు కదా. గుడుబులం బంద్ ఏంటంటే సుటేపుల మధ్య కొండల మధ్యలో ఉంది కాబట్టి గుడుబులం బంద్ అని పెట్టుకున్నారు. చూస్తారు కదా విలేజ్ అక్కడ కనిపిస్తుంది. అది మనకు సోలార్ అది పెట్టినట్టున్నారండి, సోలార్ కరెంట్ అనుకుంటా, సోలార్ అనుకుంటా. అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటంటే వీడియో చూపిస్తానండి. చూడండి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది, చూస్తారు కదా. చూడండి సూపర్గా ఉందన్నమాట లొకేషన్. ఫ్రెండ్స్ మనం ఇంతవరకు తీసాం కానీ సనా ఊర్లో కూడా ఏంటంటే కొన్ని రోడ్లు వేస్తారు, కొన్ని ఊర్లకి. సలాయి ఊర్లు కూడా ఏంటంటే రోడ్లు అనేది లేదండి. సనా గ్రామాలకి రోడ్లు లేదు, రోడ్లు లేవు కాబట్టి చాలామంది అయితే ఇక్కడ గుర్రలు అయితే మేపుకుంటున్నారు, చూసారా. ఇలా గుర్రాలు అవసరం అంటే ఏంటంటే బళ్ళు కానీ ఏం రావు కాబట్టి లగేజ్ తెచ్చుకోవడానికి గుర్రాలు కావాలంటే కదా, ప్రతి ఒక్కరికి గుర్రం ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ 5 గుర్రాలు ఉన్నాయండి. 1 2 3 4 5 గుర్రాలు అయితే ఉన్నాయి. చూసారు, ఇదొక గుర్రం చూసారా, అక్కడ గుర్రం ఉంది, ఇక్కడ గుర్రం, అదొక గుర్రం, అలా చివరికి గుర్రం ఉందన్నమాట. చూసారా, ఆ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం లోపలికి. అరటి చెట్లు అలాగే చూడండి, అరటి ఆకాయలున్నాయి. నిజంగా వీళ్ళకి రావడానికి ఊరికి రావడానికి చాలా ఇబ్బంది అనమాట. ఏమీ సదుపాయం లేదు. కాకపోతే ఏంటంటే మనోళ్ళు వీళ్ళు నెత్తిమూతలను తెచ్చుకుంటారు అనమాట, రేకులు కానీ అలాగే రెత్తిమూతలు తెచ్చుకుంటారన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారండి, ఊరికి వచ్చినారండి మన అమ్మాయిలు అయితే ధాన్యం అయితే ఆరబెడుతున్నారు, చూస్తారు కదా. అమ్మా గొడుగులం బందా ఫ్రెండ్స్, గొడుగులం బంద్ అనమాట. ఇదేంటంటే ఈ అడవి మధ్యలో ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? తెలీదా ఫ్రెండ్స్? చూసారంటే గొడుగులం బంద్ అనే విలేజ్ అనమాట. ఇక్కడ కట్టుకోవడం జరిగింది. దాదాపు వచ్చి మన 20-25 సంవత్సరాలు. చూసారండి, ఈ విలేజ్ అయితే కొండల మధ్యలో ఉంది కానీ ఏంటంటే 17 హౌస్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారండి, సోలార్ అయితే అంతకుముందు వేసారనమాట. ఇక్కడ అలాగే ఏంటంటే నిజంగా ఇక్కడ ఎటువంటి రవాణా సదుపాయం లేదండి. కాకుండా ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ హౌస్లు కట్టుకోవడం జరిగిందనమాట. మీకు ఎంట్రన్స్ చూపించాను కదండి, పైపు లాగారు కదా, అదే పైప్ అనమాట. చూసారు కానీ 360 రోజులు ఉంటుందండి మీరు. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే బోర్లు గట్టి ఏం లేవండి, కాకపోతే కొండ నుంచి వాటర్ తాగుతున్నారు. కాకపోతే వాటర్ యాక్చువల్ అయితే తాగకూడదు అనమాట, ఎందుకంటే రకరకాల జబ్బులు వస్తాయి, తాగకూడదు. కాకపోతే వీళ్ళకి ఏ ఆధారం లేదనమాట. ఎందుకంటే కేవలం రోడ్డు సదుపాయం లేక మన వాళ్ళకి బోర్లు కొట్టడం కానీ దేనికి కానీ అన్నిటికీ ఇబ్బంది అనమాట. ఇక్కడైతే ఈ అడవిలో ఉంటున్నారు. అలాగే రేకు ఎలా తెచ్చుకుంటారని అడిగితే ఏమంటున్నారంటే రోడ్డు సదుపాయం లేదంటే, కాకపోతే నెత్తిమూతలు మీరు తెచ్చుకున్నామని అంటున్నారు. మీ పేరండి? లక్ష్మణ్ రావు. ఇంటి పేరండి? గెమ్మిల. సరే, ఈ పెంకలు అయితే ఇచ్చారండి? తల మీద మోసుకొని వచ్చారా? మరి నిజంగా రోడ్లు లేదు, నిజంగా 3 కొండలు 4 కొండలు ఎక్కువ వచ్చండి మేము. నిజంగా దాని గురించి ఏంటంటే 7 గుర్రాలండి. లేని వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు మరి? భుజం మీద తెచ్చుకోలే. నిజంగా చాలా గ్రేట్, బాగుంది తెచ్చుకోవడం అంటే. అదే ఎంట్రన్స్ ఆడించడానికి ఆరబెట్టుకున్నారా అంటే మీరు దంచేసుకుంటారా? ఊర్లో చిన్న మిల్లు ఉందండి. అంత ఒకేసారి కాకుండా కొద్దిగా ఆరబెట్టుకుని ఆడించుకుంటారు. ఓకే. ఫ్రెండ్స్ చూసారండి, ఈ ఇల్లు అయితే చాలా సక్రమంగా కట్టుకోవడం జరిగిందనమాట. నిజంగా రోడ్డు సదుపాయం ఏం లేదు కానీ వీళ్ళు స్వయంగా వచ్చి కట్టుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట. చూస్తారండి, ఇది సీకే అనమాట, అడవిలో సీకే. అది తీసి మన జీసీలు అమ్ముతారు కదండి, జీసీలు కేజీ ఎలాగండి? ఇది కేజీ 50. లాస్ట్ ఇయర్ ఎంత ఉంటుందండి? లాస్ట్ ఇయర్ కూడా 50 ఉందా? పెంచలేదేమి? పెంచలేదు. ఎక్కడ కూర్చొని ఒకసారి మా ఒక 4-5 మాట్లాడదాం. ఇలా మాట్లాడదాం. లేకపోతే ఫ్రెండ్స్ చూసారంటే మన వాళ్ళకైతే ఎటువంటి కులాలు గట్టి లేవు కాబట్టి మన వాళ్ళు వాగుకైతే తీసుకుని పోతున్నారు అనమాట. తీసుకుని పోయి శుభ్రం చేసుకొని తెచ్చుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, గూడ్లం బంద అనే గ్రామానికి రావడం జరిగింది. ఇది విలేజ్ అతి చిన్న విలేజ్ అండి, 17 గ్రామాలు ఉన్న విలేజ్ అనమాట. మనం వీడియో తీయడానికి వచ్చిన తర్వాత ఏంటంటే మన వాళ్ళందరూ మనతో మాట్లాడడానికి అయితే వచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే హౌసింగ్లు వచ్చాయి, 18 హౌసింగ్లు వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ తెచ్చుకోవాలన్నా ఇటుక తెచ్చుకోవాలని ఇబ్బంది కాబట్టి వీళ్ళకి రోడ్డు సదుపాయం లేక ఆగిపోయినాయండి. అలాగే ఇక్కడ స్కూల్ కానీ అంగన్వాడీ కానీ ఏమీ లేదు. వాటి గురించి అంటే మన యొక్క గిరిజనులు అయితే తెలియపరుస్తారండి. ఇప్పుడైతే నా పేరు మరిసత్ బాబు, గొడుగులమ్మ బంద, మంప పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ముఖ్య కారణం ఏమిటంటే మరి ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు. మా యొక్క గ్రామంలో రావడానికి మంప నుండి 10-11 కిలోమీటర్లు ఉంటుంది సార్. మరి ఇల్లులు వచ్చి పిఎం జనమన్ కింద అయితే రోడ్డు లేక కట్టుకోలేని పరిస్థితి ఉంది. మరి
హౌసింగ్ వాళ్ళు కట్టుకోమనేసి చెప్తున్నారు, కానీ మేము కట్టుకోలేని పరిస్థితి ఉంది మరి రోడ్డు లేక. మరి ఎవరికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి డోలు మీద మరి మా యొక్క ఊరిలో రోడ్డు లేక కట్టుకోలేని పరిస్థితి ఉంది సార్. మరి ఈ యొక్క గ్రామంలో రావడానికి 3 కొండలు ఎక్కి దిగి రావాలి. మరి ఎవరు కూడా పట్టించినాదులు లేదు సార్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన సిస్టర్స్ ఉన్నారన్నమాట, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరమ్మా? గెమ్మెల్ జ్యోత. మీ పేరమ్మా? పాంగిదేవ. అమ్మ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఉంది ఇక్కడ లేదా? మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు మా గుడ్డు పాలు? దొడ్డవరం. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అమ్మ కంచి? 5 కిలోమీటర్ నడిచి తెచ్చుకుంటారా? వారంకి ఒకసారి వెళ్తారా? నెలకోసారి వెళ్ళి తెచ్చుకుంటారు, వారం కూడా కాదు. అదొకటమ్మా. మీకు మరి బడి ఉంది ఇక్కడ? బడుకులు లేదా? మరి పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటా. ఫ్రెండ్స్ ఈ గ్రామంలో అయితే పిల్లలు వచ్చేసండి ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారండి. కాకపోతే స్కూల్ లేక చదువుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట. ఇక్కడ స్కూల్ ఉంటే బాగుంటుందని మన పెద్దలు అలాగే ఇక్కడ ఆడవారు అందరూ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సరే మీకందరు పిల్లలమ్మా? ముగ్గురా? చదువుకుంటున్నారమ్మా? చదువుకున్న ఇది చిన్న అబ్బాయా? చిన్న అబ్బాయి. అమ్మా మీ పేరు? మరిసిల్కమ్మ. రోడ్డు ఇప్పుడైతే ఆ మాత బాట ఉందా? పూర్వకాలం ఎలా ఉండేది ఇక్కడ? అమ్మ మీకు పెన్షన్ అవుతుందమ్మా? కాదమ్మా. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? హాస్పిటల్కి కొయ్యూరు వెళ్తున్నారా? మరి ఎలాగ వెళ్తున్నారు? బాగాలేకపోతే ఎలాగ వెళ్తున్నారు? మరి నడిచి వెళ్తున్నారా? మరి 3 కొండలు లెక్క మరి ఏ విధంగా ఎక్కుతున్నారు? ఏంటి అలాగే మెల్లసాలని వారు కదా, కష్టపడి ఎక్కి మరి దిగ్గి మరి వెళ్తున్నాను. కరెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? కరెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 3 సంవత్సరం అవుతుంది. 3 సంవత్సరం అవుతుందా? అంతకుముందు అయితే చీకట్లో ఉన్నారు. అమ్మ మీ పేరు? గెమ్మెల్ రాదమ్మా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పిల్లలు అయిపోయిందా? వాళ్ళు చదువుకుంటున్నారమ్మా? ఎక్కడ చదువుతున్నారు? ఏం చదువుతున్నారమ్మా? 10th చదువుతున్నారా? బాగా చదివించు అయితే. పేరు గెమ్మెల్ కామేశ్వరరావు అండి. ఈ సంవత్సరం ఏం పంటలు వేసారండి? వరిన మళ్ళీ సోడ్లు వేసారా? సామలు, చిక్కుళ్ళు కూడా వేసామండి. చిక్కులు కూడా వేసారా? చిక్కులు సంతలు అమ్ముతారా? సంతలోనే మంపలో పట్టుకెళ్ళి అమ్ముతామండి. కందులు వేసినండి ఈ సంవత్సరం? కందులు కొద్దిగా వేసామండి. వేసారా? అయ్యా ఎలాగ మీరు కొంచెం ఈ సంవత్సరం? 300 అమ్మేశారు మొత్తం. ఇప్పుడు దాని బాగానే అయ్యండి ఈ సంవత్సరం? దాని కూడా బాగానే అయ్యండి. ఏ రకం వేసారు? అంటే 2 రకాలు వేసాం. ఎరేజ్ గోల్డ్ వేసాం, మరి 1010 వేసాం. ఓన్లీ తినడానికైనా అమ్ముతారా? అమ్ముతారా? మరి అయ్యేలా మోస్తారా? అయ్యి గుర్రాలతో మనుషులు గుర్రాలు పట్టుకెళ్తాం. అయితే ఇబ్బంది ఆ టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది. అయితే అంటే మాకు రోడ్ లేదు కాబట్టి మేము కష్టపడి మోసుకెళ్ళాలి. అవునండి. వాటినే కాక మాకు జబ్బు జ్వరం వచ్చినా సరే మరి మనుషులే మోసుకెళ్ళాలి. డోలి మూతలు మోసుకెళ్తూ హాస్పిటల్ వెళ్ళాలన్నా చాలా దూరం కాబట్టి నడిచే కొంతమా ఒక 2-3 మధ్య మార్గంలో కూడా చనిపోవడం జరిగిందండి. సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాల వరకు నుంచి ఈ గ్రామం ఉంటుంది. అయినప్పటికీ రోడ్ లేదండి. రహదారి లేని కారణంగా అది కష్ట నష్టాల్లో కూడా గర్భిణీ స్త్రీలను కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా డోలి మోతలే తీసుకెళ్ళాలి. అలాగే తీసుకువెళ్తూ ఒక ఇద్దరు కూడా మధ్య మార్గంలో చనిపోవడం కూడా జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 6 సంవత్సరాలు అవుతుంది. ఒక 3 దాకా చనిపోయి అక్కడి నుంచి మళ్ళీ మంపై వెళ్ళినా సరే మాకు వాహనాలు కూడా బేగగా త్వరగా దొరకవు కాబట్టి ఆటోలో వేసుకొని వెళ్ళడం, లేదంటే అంబులెన్స్ ఫోన్ చేసినా ఒకప్పుడు కాళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే ఆటో వేసుకొని వెళ్ళాలి హాస్పిటల్ వరకు. వెళ్ళినా సరే అక్కడ సరిగా చూసుకుంటే పర్లేదు, అక్కడి నుంచి అనేసి వాళ్ళు కూడా అంటారు. ఎక్కడ పంపిస్తారు? నర్సపట్నం వైజాగ్ పంపిస్తారు. అవును. ఈ విధంగా ఉన్నాము. మాకు ప్రధానంగా దారి లేని కారణంగానే ఇబ్బందిగా ఉంది మాకు. సార్ ఫ్రెండ్స్, మా ట్రైబల్స్ అయితే ఇల్లు ఏ విధంగా కడతారని మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇదేంటంటే
ఇలా గొయ్యి తీసారండి. గొయ్యి తీసిన తర్వాత అయితే ఇది 2 గదులు హౌస్ అనమాట. ఇది చూసారు కదండి, 2 గదుల హౌస్. అలాగే ఇది గుమ్మం అనమాట. చూసారు కదా, మట్టితో అయితే ఈ విధంగా నిర్మించుకుంటున్నారండి. ఫ్రెండ్స్ చూసారండి, మనోళ్ళకైతే ట్రాక్టర్ కానీ ఏ రాదు కాబట్టి ఇంక ఈ విధంగా మట్టిని అయితే ఇలా తొక్కేసి ఇలా బేస్మెంట్ లాగా వేస్తుంది అనమాట. బేస్మెంట్ ఇలా చేసి ఈ విధంగా అయితే చేస్తున్నారు. చూస్తారు కదండి, మా ట్రైబల్స్ అంతా ఈ విధంగా అనమాట. ఏంటంటే సిటీల్లో ఇది పిల్లర్స్ ఇది అది వేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇల్లు డబ్బు సంపాదించి కట్టుకున్న ఎటువంటి రవాణా లేదు కాబట్టి ఇది ఈ విధంగా అయితే మట్టితోటి కట్టుకోవడం జరుగుతుంది. చూసారు, హౌస్ అయితే ఇలా కట్టుకుంటున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, ఇదైతే వంటపాక అనమాట. వంటపాక కట్టుకుంది, అలాగే సీకాయ అనమాట. చూసారు కదండి, ఇల్లు అయితే చాలా అద్భుతంగా కట్టుకోవడం జరిగింది. ఏంటంటే మా ట్రైబల్స్లో గ్యాస్ అనేది దొరకదు కాబట్టి ఈ విధంగా కట్టెలు అయితే ఇలా స్టోరేజ్ చేస్తున్నారు. స్టోరేజ్ చేసుకుని అయితే ఈ విధంగా చేస్తున్నారు. అలాగే అది పాకండి. చూసారండి, ఇల్లు అయితే సిమెంట్తో ఏ విధంగా చేసుకుంటారు గచ్చి, ఆ విధంగా చాలా నీట్గా అయితే గచ్చి చేయడం జరిగిందండి. చూడండి, అవసరం ఈ అవసరం అయితే ఎవరు లేరండి. ఎక్కుతున్నారు ఎవరైనా చెట్లు లేదా? ఫ్రెండ్స్ చూడండి, లేదనమాట. మంచిది తాగమంటే జలుబు చేస్తాను, అదొక భయం. ఫ్రెండ్స్ చూసారండి, ఇదైతే వంటపాక అనమాట. వంటపాక కట్టుకుంది, అలాగే సీకాయ అనమాట. చూసారు కదండి, ఇల్లు అయితే చాలా అద్భుతంగా కట్టుకోవడం జరిగింది. ఏంటంటే మా ట్రైబల్స్లో గ్యాస్ అనేది దొరకదు కాబట్టి ఈ విధంగా కట్టెలు అయితే ఇలా స్టోరేజ్ చేస్తున్నారు. స్టోరేజ్ చేసుకుని అయితే ఈ విధంగా చేస్తున్నారు. అలాగే అది పాకండి. చూసారండి, ఇల్లు అయితే సిమెంట్తో ఏ విధంగా చేసుకుంటారు గచ్చి, ఆ విధంగా చాలా నీట్గా అయితే గచ్చి చేయడం జరిగిందండి. చూడండి, అవసరం ఈ అవసరం అయితే ఎవరు లేరండి. ఎక్కుతున్నారు ఎవరైనా చెట్లు లేదా? ఫ్రెండ్స్ చూడండి, లేదనమాట. మంచిది తాగమంటే జలుబు చేస్తాను, అదొక భయం. ఫ్రెండ్స్ చూస్తున్నానండి, గుమ్మడికాయలు అనమాట. గుమ్మడికాయలు అయితే ఈ విధంగా చూసిన స్టోరేజ్ చేస్తున్నారు అనమాట. దేనికి నూనెకేనా? నూనెకి ఇప్పుడు ఈ పలుకు ఆడింతారా? ఫ్రెండ్స్ చూసారండి, ఫ్రెండ్స్ చూసారండి, ఆముద నూనె అనమాట. మీరు తయారు చేస్తారా నూనె? ఫ్రెండ్స్ చూసారండి, ఆముద నూనె అంటే తెలియదు. నూనె అయితే తీస్తారన్నమాట అది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా, కొండలకు ఆనుకుని అయితే విలేజ్ అనేది ఉందన్నమాట. వీటికంటే రోడ్డు సదుపాయం కంటే ఏమీ లేదనమాట. మన వాళ్ళు అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. వాటర్ తెచ్చుకుంటారు అన్నమాట. మనమైతే నూనె వాటరు. ఫ్రెండ్స్ చూసారండి, ఇది అయితే ఇల్లు కట్టడానికి అనమాట. ఈ మట్టిని అయితే తీసుకుని ఒక పక్కకి తోసారు. ఇల్లు వస్తే ఇక్కడ కట్టుకోవడానికి అనమాట. చూసారు, అది ఈ పెంకుకి చూసారండి, పెంకు అయితే వీళ్ళు భుజాలను వేసి తెచ్చుకున్నారండి. పెంకు అంతా ఈ తంబాలు కూడా మంప నుండి తీసుకొచ్చి కరెంట్ తంబాలు అండి. కరెంట్ తంబాలు కూడా మనోడైతే ఎలా తెచ్చారండి మరి? భుజాల మీద తీసుకొచ్చాం సార్, మంప నుండి భుజాల మీద తీసుకుని వచ్చారండి. ఈ ఐరన్ పోల్స్ ఉన్నాయి కదండి, ఇది భుజాల మీద తీసుకుని వచ్చారు స్వయంగా. ఏది కూడా భుజాల మీద అడవిలో దొరికే సీకాయ అనమాట, ఎండబెట్టుకున్నారు. ఇది కేజీ వచ్చేసి 50 రూపాయలు అటండి సీకాయ అనేది. మా ట్రైబల్స్ ఒక పనిముట్లు అనమాట. సిటీలో ఏంటంటే ట్రాక్టర్ అవి ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ట్రాక్టర్ ఏం దొరక కాబట్టి ఎడ్లైన్ అయితే పెట్టి ఈ విధంగా అయితే దున్నుకోవడం జరుగుతుందండి. నాగలి మా ట్రైబల్స్ యొక్క మిషన్లు అనమాట. ఇవన్నీ ఒక అవసరం అనమాట. ఇవన్నీ చూసారు కదా, మొత్తం అంతా చూస్తారండి. విత్తనాలకు అనమాట. విత్తనాలకి ప్రతి వీడియోలో మీకు చూపిస్తాను కదా, విత్తనాలకు అనమాట. ఇది పొయ్యి ఫ్రెండ్స్, ఇవన్నీ సీకాయ అనమాట. అమ్మ అందరు ఖాళీగా ఉన్నారు, ఏం పని లేవా? అందరు ఖాళీగా ఉన్నారు. కొండకి వెళ్తారు అందరు. దానికి సీకాయ ఫ్రెండ్స్ చూసారు. ఇప్పుడు వెళ్ళిపోతారా ఇంత ఎండతోటి? ఫ్రెండ్స్ ఈ ఎండతోటి అయితే సీకాయ తీయడానికి వెళ్తారంటే అడవికి. ఫ్రెండ్స్ చూసారండి, ఇల్లులు అయితే ఒక సమానంగా అయితే కట్టుకోవడం జరిగింది అనమాట. చాలా అద్భుతంగా కట్టుకున్నారు. అంటే మనోళ్ళైతే 3 సంవత్సరాల నుంచి ఇలా పెట్టి ఉంచుకున్నారని కాబట్టి కొనే నాదుడు అయితే లేడు అనమాట. వచ్చిన పర్టికులర్గా రవాణా లేదు కాబట్టి ఇంక ఇలాగైతే ఉండిపోయింది. చూస్తారు కదా, చూసారండి. మన వాళ్ళకి ఏంటంటే మిల్లుకి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బంది కాబట్టి 3 కొండల లెక్కలు కాబట్టి ఇల్లు రైస్ మిల్లు చిన్నదనమాట. చిన్న మిల్లు అయితే ఇలా కొనుక్కోవడం జరిగిందనమాట. అలాగే ఇది సోడిపిండిదా? సోడిపిండి బియ్యం కూడా ఆడొచ్చు కదా అది.
బియ్యం అండి సోడా, ఎందుకంటే ఇలా ఏమి ఉండవు కాబట్టి ఈ విధంగా కొనుక్కొని సొంతంగా అయితే ఉపయోగించుకున్నట్టు. దీంతో ఒక కాట ఆడవచ్చా? ఆడు కొద్దిగా ఎంత తమ్ముడు ఇది? ఇది అప్పుడు 7,600. 7,600 అప్పట్లోనే సబ్సిడీలోనా, లేకపోతే ఎక్కువ ఉంటుంది? అది ఇది 23,000. 23,000 అది సొంతం కొనుక్కున్నది. ఫ్రెండ్స్ శ్రీరామ్ సిక్కులు అయితే మనకి ఇచ్చారన్నమాట, చెల్లెలు గడ్డి తెచ్చి ఇచ్చారు మనకైతే. అవి కూడా తెచ్చారు కదా మనకైతే. మనం బరువు మొయ్యలేం కాబట్టి ఇంక వద్దులేండి, మొయ్యలేం, మళ్ళీ మొదలు నడిచేయాలి కదా. మన చెస్టర్ ఉన్నారు, వాళ్ళు ఒక ఇల్లు ఎలాగుంది ఏంటనేది ఒకసారి చూద్దామండి లోనకి వెళ్ళి. ఫ్రెండ్స్ చూసారండి చాలా నీట్గా అయితే ఉంది. అలాగే మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను అనమాట, చూపిస్తాను కదా రోల్ అనమాట. ఇదైతే పిండి ఆడించడం కదమ్మా, ఇదైతే ఏం పిండి? సోడిపిండి ఆడించడం. చూడండి చాలా చల్లగా అయితే ఉంది. సరే అంతే, ఇల్లు ఎలాగ ఉంటాయని చూపించడం అనమాట. ఫ్రెండ్స్ చూసారండి రేకు అనమాట, రేకు తడితే చల్లగా ఉందండి రేకు. ఇల్లు చాలా బయట నుంచి చిన్న కనబడుతుంది, చాలా పెద్దగా ఉంది ఇల్లు. ఫ్రెండ్స్ చూసారండి బయట నుంచి చూస్తుంటే చిన్న కనిపించింది, లోనకి అయితే చాలా పెద్దగా ఉంది అనమాట. బల్లగట్ట ఇది అయితే మీరు ఏమంటారండి? దద్దలా ఉంటాం, ఏమంటారు? బల్ల ఏదో వేసిందనమాట. చాలా దాని మీద వేయడం వల్ల వేడి రాలేదు కిందకి, చాలా చల్లగా అవుతుందండి. చూడండి ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట. అలాగే గది వచ్చేసండి చాలా పెద్ద గది అనమాట. 11 ఉంటుందా? 7 6 కాదండి, ఇది ఇల్లు గది మొత్తం 6 ఓకే. చాలా బాగుందండి హౌస్ అయితే. ఫ్రెండ్స్ చూసారండి మన బ్రదర్ వాళ్ళు అయితే సీకాయకి వెళ్తున్నారన్నమాట. ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వరకు సీకాయ. ఫ్రెండ్స్ చూసారు కండి ఇప్పుడైతే మనోళ్ళు అయితే సీకాయకి వెళ్తున్నారన్నమాట. ఫ్రెండ్స్ చూసారండి ఇదంతా మనోళ్ళు అయితే కొండ నుంచి వచ్చే వాటర్. అలాగే మనంతా ఇప్పుడు ఈ అంతా ఉన్నారంటే అమ్మాళ్ళంతా సీకాయకి వెళ్తున్నారన్నమాట. సీకాయ ఏరుకొని అయితే అమ్ముకుంటారు మార్కెట్లోన, కేజీ 50 రూపాయలు అండి. ఇప్పటి నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.